వాళ్ళే పోతారు. నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. తెలుగు చచ్చిపోతుందని అందరూ అనుకుంటున్నారు. అదే పోతే నేను కాదు, ఈ తెలుగు పంతులు అందరూ ఎక్కడ పోతారో చూడాలి. తెలుగు చచ్చిపోయే పరిస్థితే వస్తే దానికంటే ఒక్కరోజు ముందు నేనే చచ్చిపోతాను. పక్క రాష్ట్రాల వారు భాష అని చచ్చిపోతుంటే మీరు తెలుగు చచ్చిపోవాలనుకుంటున్నారు. తెలుగు అంటే 35 మార్కులు ముక్కి మూలిగి తెచ్చుకోవటం కాదురా. అది మనం అమ్మతో మన బాధల్ని ఆనందాల్ని పంచుకునే వారధి. అయినా దెబ్బ తగిలితే షిట్ అని అశుద్ధాన్ని నోట్లో వేసుకునే మీకు తెలుగు గొప్పతనం ఏమర్థం అవుతుందిరా. నేను నీకు ఉపన్యాసం చెప్పడానికి రాలేదు, పాఠం చెప్పడానికి వచ్చాను. రాయ్. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు. విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు సహస్రం రాయ్. సహా అంటే 1000 సార్లు రాయ్. అడవి రాంబాబుకు వివరాలొద్దు, మనిషి ఎవడో చూపించు. వాడు అడవి మనిషి. తెలుసు. ఎలా? వాడు అడవి మనిషి. అలా కాదు, నేను అడవి, ఆడు నా మనిషి. అడవి రాంబాబు మనిషి. ఏంటి ప్రాబ్లం? నువ్వు అమ్మాయిని ప్రేమించు, మావాడు వదిలేస్తాడు. నువ్వు అమ్మాయిని వదిలేయి, మావాడు ప్రేమిస్తాడు. మీ వాడు ప్రేమించిన అమ్మాయిని మీ వాడే వదిలేయాలి కానీ నేను ఎలా వదిలేస్తా? ఏంటి? ఇప్పుడు మీ ఆవిడ నువ్వు వదిలేయాలి కానీ వీడు వదిలేస్తే ఏం బాగుంటుంది? కరెక్ట్ కదా? వదిలేస్తా. మరి మావాడు? వాడు అమ్మాయిని వదిలేస్తాడు. మరి నువ్వు? నేను అమ్మాయిని ప్రేమిస్తా. ఇంకేముంది, అయిపోయిందిగా, వెళ్ళిపోదాం. నేను కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారా? ఎర్రపు షర్ట్ వేసుకొచ్చేసి. ఇది నలుపు షర్టు. నీకు ఎరుపే సుట్ వద్దు చిన్న. చిన్న ఊరికి పెద్ద పులిని రా, నన్ను చిన్న అంటావురా నువ్వు? అరే ఏంట్రా చూపు. నేను కొట్టకూడదు చిన్న. పండలు మోసిన గుండెలు రా ఇవి. నీకు స్క్రీన్ ప్లేలో లాక్ అర్థం కావట్లేదు. నేను కొట్టకూడదు సామే. ఏంట్రా అర్థమైంది? 1 minute. గుమ్మడికాయ ఎంత? 50 రూపాయలమ్మా. ఓలమ్మ 50. చిన్న బ్యాట్ ఎందుకు? ఏంట్రా ఇప్పుడు క్రికెటా? నాకు రాదు. నాకొచ్చు. చిన్న బాల్ కూడా ఎందుకమ్మా ఇది? రత్తమ్మ. రత్తమ్మే. ఎందుకేవ్వు? సూపర్ అమ్మా. చెప్తున్నావు. అమ్మో రత్తమ్మ. ఎవడ్రా అది? దొంగ సచ్చినోళ్ళరా. సచ్చారా నా చేతిలోని? ఈ లవ్వులు గొడవలు ఇవన్నీ నీకెందుకయ్యా? ఇవన్నీ వదిలే. నువ్వు కాలేజ్ ప్రెసిడెంట్ అవ్వాలంటే నా దగ్గర బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది, అది ఫాలో అయిపో. సార్ చెప్పండి సార్. ఇప్పుడు కాదు. ఎప్పుడు? రాత్రికి. ఎక్కడ? శ్రీ వెంకటేశ్వర గుడి దగ్గర, వైన్స్ దగ్గర. ఓకే. 3 క్వార్టర్ల లోపలికి వెళ్ళినాయి సార్. మ్యాటర్ బయటికి రాదే. ఇంకో 3 క్వార్టర్ల లోపలికి వెళ్ళినా మ్యాటర్ ఇదే. మందా? ఎస్. ఓ మంచి అకేషన్ పెట్టు. మనిషికి 1 క్వార్టర్, 500 రూపాయల నోటు కొట్టు. అన్ని ఓట్లు నీకే. అవతల సింధు సార్. సింధని పొందా, అది ఇంతమందికి పంచలేదు కదా. కానీ కాలేజీలో సగం మంది అమ్మాయిలే కదా, వాళ్ళు బాటిల్స్ ఏం చేసుకుంటారు? వాళ్ళ బాబుకో బాయ్ ఫ్రెండ్కో ఇచ్చుకుంటారు. వర్కౌట్ అవుతుందా? 60 ఏళ్ళ ప్రజాస్వామ్యం వర్కౌట్ అయింది ఈ ప్లాన్ మీదే. డబ్బులున్నాయా? దానికి నా దగ్గర ప్లాన్ ఉంది. అక్కర్లేదు. వాడు ఒకటి కూడా అవసరం కదా. పంచింగ్ స్టార్. నీకే ఐడియా సచ్చి. అమ్మా తల్లి ధర్మం చేయండి అమ్మా. అమ్మా పుణ్యం ఉంటుంది తల్లి. ఇంకా రాలేదేంటి? 5 రూపాయలు ఇస్తారా? టీ తాగుతాను. 5 రూపాయలు ఇస్తే టీ తాగుతావా? 20 రూపాయలు ఇస్తాను. ఇంటిందాకి. వెల్కమ్. ఏంటి ఇంత లేట్? సిటీ లైఫ్ మిస్ అయ్యావా బావా? నో, కొత్త ఫ్రెండ్స్, ఫ్రెష్ ఎయిర్, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా. నీ కార్ ఎక్కడ బావా? కార్ అంటే విలేజ్ రోడ్స్ అంత కంఫర్టబుల్ గా ఉండదు కదా అని బైక్ మీద వచ్చా. అందే నా ఫ్రెండ్ ఫ్యామిలీతో బయటకు వెళ్తారంటే జాగ్రత్త, తర్వాత వచ్చలే. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే స్టూడెంట్ ఎలక్షన్స్లో నేను గెలిచి తీరాలి. గెలవకపోతే లైఫ్లో ఇంకా అడుక్కు తినాల్సిందే. నువ్వు ఇట్రా. నేను చంపేస్తాను రా.
మినిమం 5 లక్షలు కావాలి. తెచ్చారా? ఇవాళ సాయంత్రం డిస్ట్రిబ్యూట్ చేయాలి. అమ్మో రాజన్న, నో డిబేట్, నో ఎలక్షన్స్. ఇలా ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నించినందుకు నిన్ను అనర్హుడుగా ప్రకటించి సింధుని యునానిమస్ గా ప్రెసిడెంట్ చేయమని కమిటీని కోరబోతున్నాను. అది రేపటి నుండి నీ గురించి అందరూ చండాలంగా మాట్లాడుతుంటే విని ఎలా తట్టుకోగలను? ఆడవాళ్ళ మనసుని మీ మగవాళ్ళకి ఎప్పుడు అర్థం చేసుకోలేదు. ఎప్పటికీ దీని మనసు నేనెందుకు అర్థం చేసుకోవాలి? ఎక్కడికి? పీజే, ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎ ఛాన్స్. నువ్వు లైట్ తీసుకో, మేము వెళ్ళిపోతున్నాం. ఈ పీజే గాడు 5 లక్షలు ఖర్చు పెట్టి చిందిని ప్రెసెంట్ చేశాడు రా. రాయ్, పీజేది మాత్రం ఉంచి మిగతాని బయటపడే. అలాగే. బయలుదేరండి. రాజన్న, నేను పూటకు కూడా గడవనండి రాజన్న. నన్ను వెళ్ళమనదు రాజన్న, ప్లీజ్. తప్పు అయిపోయింది సార్. మా అయ్యకి విషయం తెలిస్తే చంపేస్తారు సార్. ఈ ఒక్కసారి క్షమించండి సార్. బతకలేక ఇంత దూరం వచ్చినోని రాజన్న, తిరిగి వెళ్ళడానికి టికెట్ కూడా డబ్బులు లేవు సార్. నేను వెళ్ళాను సార్. ఆయన తప్పు చేసింది పీజే, మమ్మల్ని అనమంటారండి సార్. వాడేం తప్పు చేశాడు రా? వాడు వెధవా. వాడేం చేస్తాడు అనుకున్నానో అదే చేశాడు. ఆ విషయంలో నేను కరెక్ట్ రా, నాకు బాధగా లేదు. కానీ మీ మీద నమ్మకం ఉంచాడు రా, తల వంచుకునేలా కొట్టాడు రా. రాజన్న, నువ్వు రా. వెళ్ళండి వెళ్ళండి, బయలుదేరండి. వెళ్ళాం సార్. ప్లీజ్ సార్. అలా అనుకు రాజన్న. అప్పుడు ఫ్రెండ్ కోసం చేసాం అనుకున్నాను రాజన్న. ఇప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు చూస్తుంటే తెలుస్తుంది మేము ఎంత తప్పు చేసాము. సార్, ఇప్పటి నుంచి ఎవరేం చెప్పినా మేము మీ స్టూడెంట్స్ లాగే ఉంటాం సార్. మేము మారం సార్. మా నాన్న అంటే నాకు ఇష్టం సార్. మా నాన్న మీద ఒట్టే చెప్తాను సార్. తప్పురా, అలా అనకూడదు. ఎదగాలనుకునేవాడిని దిగజార్చడానికి ఒక్క బురదగుంట చాలు. ఇంకొక్కసారి మీరు వాడితో కనబడితే నాకు కనబడక్కర్లేదు. వెళ్ళండి, వెళ్ళి ఏదైనా తినేసి పడుకోండి. లేవనరా. లే లే. ఆ తేజోవంతుడైన బ్రాహ్మణ పుత్రుని చూసి అనిరట జనులు, ఎరా కన్నబాబు, ఏడి మీ పద నిర్దేశకుడు, గర్వి, జోదరి, తాగుబోతు, వాచాలుడు, ఎందులోనూ ప్రావీణ్యం లేని ప్రవీణుడు? ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు సన్యాసి అనిరట జనులు. ఏంటి? వద్దే, పిలవద్దే. మాట్లాడుతున్నాం కదా. రా. వద్దే, ఆడపిల్లవే. వాన పడి బడి తెచ్చిపోయిందని ఇంటికి పంపించేశారు. పుస్తకాలు తడకుండా ఇంటికి తీసుకెళ్తావా? ఊరికే వద్దులే. ఎంత కావాలో చెప్పు. వద్దులే, పద. వాడు నిన్ను చూసి నవ్వుతున్నాడు. ఏం పర్వాలేదు. వీడిని చూస్తే వార్డెన్ తిడుతుంది. నేను చూసుకుంటానులే. అయ్యో నమ్మా.
నా మాట విన్నా లోపలికి రా. వర్షంలో తడవద్దు, జలుబు చేస్తుంది. రా నాన్న, త్వరగా రా. తడిచిపోతాయేమో. రవి, రా. అయ్యో, మొత్తం తడిచిపోయావా? జలుబు చేస్తుంది నాన్న. వర్షంలో ఆడదే చెప్పానా? ఆగండి. ప్రవీణ్ జయరామ్ రాజు గారు, ఎన్నిసార్లు చెప్పాను మీకు అల్లరి చేయకూడదని. తాతగారికి అల్లరి చేయడం ఇష్టం ఉండదండి. నేను ఒక అల్లరి పని చేయబట్టే తాతగారు ఇన్నాళ్ళు మన దూరంగా ఉంచారా. నన్ను పెళ్లి చేసుకోవడం అల్లరి పనా? ఊరుకో గాయత్రి. ఈ నాళ్ళకి మనకి తాతగారి దగ్గర నుంచి కబురు వచ్చింది. నువ్వు తాతగారి దగ్గర అల్లరి చేయకూడదు నాన్నగారు. ప్రవీణ్, నువ్వు తాతగారిలాగా నాన్నగారిలాగా మంచి మనిషిగా ఉండాలి. మేజర్ యాక్సిడెంట్ అండి, చాలా రక్తం పోయింది, బ్రతకడం కష్టమేమో. వెళ్ళిపోతున్నావా పీజే? రాజన్ ఈ బాక్స్ నీకు ఇమ్మన్నాడు. ఏంటిది? సర్లే, ఉంటా. బాబు ప్రవీణ్, నీకు 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నేను బతికుండనేమో. ఆస్థానం ఆస్తులు వదులుకొని మీ నాన్న ఈ కాలేజీలోనే చదవడానికి వచ్చాడు. జీవితాన్ని, నిజమైన ఆనందాన్ని కలిగించే స్నేహితుల్ని, మనుషుల్ని ఇక్కడే చూశానని, డబ్బు కోసం కపట ప్రేమలను చూపించే మనుషుల మధ్య నన్ను ఒంటరిగా వదిలేసి ఇక్కడే ఉండిపోయాడు. మీ అమ్మ కూడా మీ నాన్నకి పరిచయం అయింది ఇక్కడే. నా ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి కూడా చేసుకున్నారు. అందుకే వాళ్ళని దూరంగా ఉంచి మీ నాన్న మీద మూర్ఖపు పగను సాధించాలనుకున్నాను. నా కోపం, అభిఛాత్యం దిగేసరికి ఆ దేవుడు వాళ్ళని నాకు కాకుండా చేశాడు. నేను నా తప్పుని సవరించుకోవడానికే మీ నాన్న ఇష్టపడిన ఈ కాలేజీలోనే నిన్ను చదివించాలన్నదే నా అభిలాష. మీ నాన్న ఇక్కడ పొందిన ఆనందం, జీవితాన్ని నీకు అందించాలన్నదే నా కోరిక. 40,000 మందిని పోషిస్తున్న మన సంస్థానం, ఫ్యాక్టరీలని నువ్వు సమర్థవంతంగా